సో మెయిల్స్ సెండ్ చేయడానికి మనం ఎస్ఈఎస్ ఉపయోగిస్తున్నాం. ఎస్ఈఎస్ అనేది ఏంటి, ఒక సర్వీస్. బల్క్లో ఈమెయిల్స్ పంపించచ్చు. అయితే రెండు విధాలుగా ఇచ్చాడు. ఒకటి శాండ్ బాక్స్ ఉంది, ఒకటి ఏమో ప్రొడక్షన్ ఉంది. రైట్ ప్రొడక్షన్. అయితే శాండ్ బాక్స్ లో ఒక లిమిటేషన్ ఉందన్నమాట. ఏంటి, మనం ఒక వ్యక్తి మన నుంచి వేరే వ్యక్తికి మెయిల్ వెళ్ళాలి అనుకోండి, చూడొచ్చు. కానీ ద రిసీవర్ ఈమెయిల్ మస్ట్ బి వెరిఫైడ్. రిసీవర్ మెయిల్ మస్ట్ బి వెరిఫైడ్, దెన్ ఓన్లీ ద రిసీవర్ కెన్ ఏబుల్ టు రిసీవ్ ఏ మెయిల్. అదర్వైజ్ రిసీవర్స్ మెయిల్ రావు. ఇది శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న లిమిటేషన్. యాజ్ వెల్ యాజ్ పర్ డేకి మనకి 200 ఈమెయిల్స్ చేసుకోవచ్చు. ఇది ఒక్క డే 200 ఈమెయిల్స్. కానీ రిసీవర్ మస్ట్ బి వెరిఫైడ్. దిస్ ఇస్ ద శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. దిస్ ఇస్ ద లిమిటేషన్ ఫర్ ద శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ప్రొడక్షన్ అంటే ఏంది, లైవ్, డైరెక్ట్. అయితే ఇది మనకి లైవ్ అనేది ఫ్రీగా రాదు. ఇట్స్ నాట్ ఫ్రీ, రైట్. బట్ ఇదేంటి సార్, శాండ్ బాక్స్, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. శాండ్ బాక్స్ లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ప్రొడక్షన్ ఆల్సో, లైవ్. అంటే ఎస్ఈఎస్ ని మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో ఎస్ఈఎస్ ని ఇంప్లిమెంట్ చేసి చూడొచ్చు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇంప్లిమెంట్. అయితే ఇక్కడ ఫ్రీ రాదు, కొంచెం మనం పే చేయాలి. ఎవరికి సార్, ఏడబ్ల్యూఎస్ కి మనం పే చేయాలి. రైట్. ఏదైనా ఒకటి, నో ప్రాబ్లం. ఎస్ఈఎస్ గురించి ఇది. అయితే ఇప్పుడు ఎస్ఈఎస్ మనకి ల్యాబ్ సంబంధించిన స్టెప్స్ మనం చూద్దాం. ల్యాబ్ ఎలా ఉంటుంది ఏంటి చూస్తే, ముఖ్యంగా మనం చెప్పాం ఆల్రెడీ ల్యాబ్ సంబంధించిన స్టెప్స్ ఫ్రెండ్స్. కరెక్ట్ గా లాస్ట్ పాయింట్స్ కూడా మనం చక్కగా చెప్పాం. లాస్ట్ పాయింట్స్ ఎలా ఉంటుంది, ఏం లేదు, సింపుల్. ఫస్ట్ నెంబర్ 1 ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ ఏడబ్ల్యూఎస్. ఓకే. రెండోది ఏంటి, గో టు ఎస్ఈఎస్. సర్చ్ బాక్స్ లో అయినా సరే, ఎస్ఈఎస్ లో అయినా టైప్ చేయి. ఓకే. 2. మూడోది ఏంటి, డైరెక్ట్ గా ఎస్ఈఎస్ కి వెళ్ళిన గెట్ స్టార్ట్. అంతే. స్టార్ట్ చేయటమే, డైరెక్ట్ అటాక్. చేసిన తర్వాత 4వ స్టెప్, అది మిమ్మల్ని ఏమిటి బాబు, ఎవరికైతే నువ్వు పంపించాలనుకుంటున్నావో రెసిప్టెంట్, అతని యొక్క మెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయమని అడిగింది. అప్పుడు మనం ఎంటర్ చేస్తాం సంథింగ్ కాల్డ్ వెన్స్రో టెక్నాలజీస్ info@venstro.com. ఏదైనా సరే మెయిల్. ఈ venstro.com అనేది డొమైన్. యాక్చువల్గా venstro@gmail అనేది ఏంటంటే జనరల్ నార్మల్ జీమెయిల్ డొమైన్. అది జీమెయిల్, ఇదేం వెన్స్రో డొమైన్, అట్లా అన్నమాట. సో venstro.com డొమైన్. అలా మనం ఎలాగైనా చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు. బట్ ద డొమైన్ మస్ట్ బి వెరిఫైడ్. ఇక్కడ శాండ్ బాక్స్ లో అయితే ఈమెయిల్ మస్ట్ బి వెరిఫైడ్. సార్ ప్రొడక్షన్ లో అయితే ఎలాంటి ఎన్ని ఉన్నాయా? ప్రొడక్షన్ లో అయితే ఈమెయిల్స్ వెరిఫికేషన్ అవన్నీ ఉండవు బాస్. ఈమెయిల్ వెరిఫికేషన్ చేయాలని చాలా కష్టం కదా, అట్లా ప్రొడక్షన్ లో అన్ని చాలా చక్కగా ఈజీగా అయిపోతాయి. ఇక్కడ మాత్రం మస్ట్ బి వెరిఫైడ్. ద రిసీవర్ ఈమెయిల్ అడ్రస్ మస్ట్ బి వెరిఫైడ్. రైట్. సో ఓకే, ఇక్కడ మనం ఏ డొమైన్ నుంచి పంపిస్తున్నాం, సెండింగ్ డొమైన్ అడుగుతుంది. సెండింగ్ డొమైన్ అనేది మనం ఎక్కడి నుంచి పంపిస్తున్నాం, జీమెయిల్ లేకపోతే అవుట్లుక్ లేదా సంథింగ్. ఎస్, మనం జీమెయిల్ ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే మనం పంపించే ఎన్విరాన్మెంట్ జీమెయిలే కాబట్టి. అవుట్లుక్ ఉంటే అవుట్లుక్, సంథింగ్ డొమైన్ ఏమో ఎట్లా అట్లా. సో తర్వాత నెక్స్ట్ కేసులో అసలు సార్ ఈ డొమైన్ మస్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే ఎస్ఈఎస్ కి, అంటే సింపుల్ ఈమెయిల్ ఏడబ్ల్యూఎస్ ఎస్ఈఎస్ కి ఈ డొమైన్ అనేది లింక్ అవుతుంది అనమాట యాక్చువల్ మనం ఇచ్చినప్పుడు. బట్ మనకి లోపల రియల్ టైంలో అయితే ఉంటుంది, కానీ ఇక్కడ ఏ డొమైన్స్ అవన్నీ మనం పర్చేజ్ చేసుకుని అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఓకే. డొమైన్స్ అవి లింక్ ఖచ్చితంగా చేయాలా, తప్పకుండా చేసుకోవాలి. అంటే డొమైన్ అంటే ఏం లేదు, మీ ఆర్గనైజేషన్ బిజినెస్ పేరే మీకు డొమైన్ ఇస్తాం. వెన్స్రో బిజినెస్ నేమ్ నాది. అప్పుడు నేనేమి ఇచ్చాను, venstro.com అంతే. info@venstro.com అంతే. kk@venstro.com ఇది మెయిల్స్ అన్నమాట నాయి. ఇన్ఫో అన్నా కేకే అన్నా వచ్చేస్తుంది డైరెక్ట్.
@venstro.com, info@venstro.com ఇట్లా. సో ఇది డొమైన్కి సంబంధించి. జీమెయిల్స్ వేరే. సరే సార్, ఓకే, బాగుంది సార్. టైప్ చేస్తే బెస్ట్ సార్, టైప్ చేద్దాం సరే. స్టెప్స్ అండి, సింపుల్ ఫార్మెట్ లో టైప్ చేసేస్తాను. ఒక సింపుల్ ఫార్మెట్ లో టైప్ చేస్తాను. స్టెప్ 1, SES ల్యాబ్ నోట్స్. ఏం లేదు, ల్యాబ్ నోట్స్ ఉంటే మీరు 10 days తర్వాత మర్చిపోయినా సరే నోట్స్ చూస్తే ఒక్కసారికి వెంటనే అవుతుంది. స్టెప్ 1. సో స్టెప్ 1 లో మీరు వచ్చేసి లాగిన్ AWS స్టెప్ 1. ఎస్. స్టెప్ 2 లో సర్చ్ SES ఆర్ go to SES, whatever it is. Search SES. ఎప్పుడు సెర్చ్ చేసినప్పుడు SES will be displayed. అంతే. ఎందుకంటే మనకు కొన్నిసార్లు SES కనపడదు, సెర్చ్ బాక్స్ లో కొట్టండి, SES సర్వీస్ విల్ బి డిస్ప్లేడ్. రైట్. స్టెప్ 3 లో మీరు ఏం చేస్తారంటే క్లిక్ ఆన్ సర్వీస్, క్లిక్ ఆన్ SES అంతే. రైట్. తర్వాత స్టెప్ 4 లో మిమ్మల్ని ఏమడుగుతుంది అంటే బాస్ చూడండి, ఎవరైతే మీరు సెండర్ రిసీవర్ ఉన్నారో వాడి ఈమెయిల్ అడ్రస్ యాడ్ ఈమెయిల్ అడ్రస్ ఎవరికి మీరు పంపించాలనుకుంటున్నారు వాళ్ళకి. స్టెప్ 5. స్టెప్ 5 లో డొమైన్ provide your domain. That means what? This is also called as a sending domain. Sending domain. Sending domain. Right. So sending domain లో మీరు ఇస్తారు Gmail, నేను ఇంకా చెప్తాను అట్లా. స్టెప్ 6 లో ఓకే, స్టెప్ 6 లో ఓకే, జనరల్ గా మనకి ఇవన్నీ చూసుకునేది AWS వాడు బాస్, మొత్తం చూసేది AWS వాడు. కాబట్టి అక్కడ వాడు డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది, ఆ డిఫాల్ట్ సెట్టింగ్ మీరు ఏం టచ్ చేయొద్దు. డిఫాల్ట్ సెట్టింగ్ రైట్. ఓకే, డిఫాల్ట్ సెట్టింగ్ డోంట్ టచ్ అని, ఎందుకంటే వాడు పంపించే విధానం కోసం డిఫాల్ట్ అక్కడ పెట్టేసాడు, మనకు అవసరం. రైట్. స్టెప్ 7 లో సంథింగ్ కాల్డ్, సో మన ఇదంతా వర్చువల్ కదా. ఎస్, మొత్తం వర్చువల్. సో అక్కడ ఏముంటుందంటే VDM ఉంటుంది. VDM ఓకే. అయితే ఈ VDM అనేది మనం క్లిక్ చేస్తే కొంత అమౌంట్ బిల్ పే చేయాలి మనం. అందుకోసం VDM ను మనం టచ్ చేయకూడదు. VDM సార్, VDM అంటే ఏం సార్ మాకు అర్థం కాలేదు. వర్చువల్ డెలివరబిలిటీ మేనేజర్, VDM అంటే ఎస్. జనరల్ గా ఏంటంటే ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవ్రీథింగ్, ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ ఈమెయిల్ డెలివరబిలిటీ. ఎస్, అతను చూస్తాడు. బట్ ఎనీవే కొంత మనం డబ్బులు పే చేయాలి. దీని సర్వీస్ లో ఇలాంటి ఆప్షన్స్ ఉపయోగించుకున్నా డబ్బులు పే చేయాలి. అట్లా మనం కనుక డిస్క్ లో ఎన్క్రిప్షన్ చేయాలంటే, డిస్క్ కి ఎన్క్రిప్షన్ అప్లై చేయాలంటే డబ్బులు పే చేయాలి. పొరపాటు డిస్క్ కి ఎన్క్రిప్షన్ ఇచ్చేయాలంటే డబ్బులు పే అడుగుతుంది, అంటే బిల్ వస్తుంది తర్వాత. ఇప్పుడు అడగదు డబ్బులు, మిమ్మల్ని ఏం అడగదు. 30 days తర్వాత మీకు బిల్ వస్తుంది. బాబు అక్కడ డిస్క్ కి మీరు ఎన్క్రిప్షన్ ఇచ్చారు కాబట్టి డబ్బులు పే చేయండి. ఇక్కడ SES లో మీరు ఇది వాడే ఈ ఆప్షన్ ఉపయోగించారు కాబట్టి డబ్బులు పే చేయండి. అట్లా అంతేగాని అడిగేం లేదు. జస్ట్ ఓకే. ఇక నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది సార్, ఇంకంతేనా? ఎస్. క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్ బటన్ ఉంటుంది. అంతే కదా, గెట్ స్టార్ట్. క్లిక్ ఆన్ SES గెట్ స్టార్టెడ్. అయిపోయింది. అరే ఇంతేనా? మెయిల్ కాన్ఫిగ్ ఇంతే అయిపోయింది. ఇక్కడ ఈ స్టెప్స్ ఇలాగ ఉంటాయి.
ఈ స్టెప్స్ ఉన్న తర్వాత దిస్ ఇస్ పార్ట్ 1 బాస్. దిస్ ఇస్ పార్ట్ 1. రైట్. ఈజీగా ఉంటుంది మీరు చేసేటప్పుడు. వైల్ డూయింగ్ ద ల్యాబ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. డోంట్ కన్ఫ్యూజ్ థింగ్. రైట్. మనం ఒకసారి 2 సార్లు చేసిన తర్వాత ఈజీగా ఉంటుంది. మీరు నాకు రాదు అని భయపడద్దు దయచేసి. ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది. డేటా సైన్స్ కాదు, కాదు, ఏదైనా నేర్పిస్తాను నేను. నో ప్రాబ్లం. నేర్చుకునే క్రమశిక్షణ మీ దగ్గర ఉంటే చాలు. రైట్. సో పార్ట్ 2లో మనం ఏం చేయాలా? యాక్చువల్గా పార్ట్ 2లో ఏం చేయాలంటే బాబు, మీరు ఇచ్చారు కదా, యాడ్ రిసీవర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా. వెరిఫై ద అడ్రస్ ఇమీడియట్లీ. అప్పుడేంది? వెరిఫై ద అడ్రస్ ఇమీడియట్లీ. దట్ మీన్స్ వాట్ పార్ట్ 2లో స్టెప్ 1 తీసుకుంటే ఏంది? పార్ట్ 2లో మీరు ఏం చేయాలి? స్టెప్ 1లో డైరెక్ట్ గా go to your inbox and confirm click on the verify text and verify email and then direct. Okay, so do the verification immediately. Step 2లో ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇప్పుడు మనం ఒక అకౌంట్ తీసుకొని అకౌంట్ నుంచి నీకు నాకు ఎవరికో మెసేజ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుంది అంటే సెండ్ టెస్ట్ మెయిల్. ఇక మనం టెస్ట్ మెయిల్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం డైరెక్ట్ గా. మనం ఎవరికైతే ఇప్పుడు అప్రూవల్ తీసుకున్నామో, వెరిఫికేషన్ తీసుకున్నామో వాళ్ళకి మనం మెసేజ్ సెండ్ టెస్ట్. ఎక్కడ కనిపిస్తుంది? అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు. ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి డిఫరెంట్ ఈ ఆప్షన్ క్లిక్ చేసిన మళ్ళీ మరొక డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దాట్. సో దానికి ఏం చేయాలా? ఏం లేదు, సింపుల్ గా మనకి ఫార్మేటెడ్ ఆర్ రా ఇట్లా ఉంటుంది కదా, ఆప్షన్లు ఇవి ఉంటాయి. ఫార్మేటెడ్ రా అంటే మీరు బాబు ఎలాంటి ఫార్మాట్స్ ఎలాంటి ఉపయోగిస్తారు? ఫ్రమ్ ద స్క్రాచ్ లేకపోతే ఇంకోటి అట్లా అంటారు. సో ఫార్మేటెడ్ అయినా రా అయినా ఒకటి, కానీ కొన్ని ఆప్షన్స్ చేంజ్ అవుతాయి. నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏది ఆప్షన్ తీసుకున్నా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది? అసలు టూ ఎవరు? రైట్. టూ తర్వాత అసలు సబ్జెక్ట్ ఏంటి? రైట్. అంతే. ఎక్కడైనా సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత ఏంటి? బాడీ ఏంటి? బాడీ అంటే ఏం సార్? జస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఇన్క్లూడ్ దిస్ మెయిల్. వాట్ ఎవర్ ది వాంట్ ఇన్క్లూడ్ దిస్ మెయిల్. టూ అంటే ఎవరు సార్? టూ అంటే సంథింగ్ కాల్డ్ మనమే, నేనే అనుకోండి. వెన్స్ లో ECHNOLOGIS ఇది. లేదంటే ఇన్ఫో ఇట్లా ఏదైనా. ఓకే. ఎస్. లేదు సార్ మీరు జీమెయిల్ వాడదాం అంటే జీమెయిల్. నో ప్రాబ్లం. .com. ఎస్. రైట్. సో సబ్జెక్ట్ వచ్చేసి మనం ఎలా మాట్లాడాలంటే సింపుల్ గా సపోజ్ మనం కామర్స్ పోర్టల్ మనకి మెసేజ్ వస్తూ ఉంటాయి. ఎట్లాగానే గెట్ 50% డిస్కౌంట్ పర్చేస్ ఆన్ ఈచ్ ఐటమ్ టుడే, ఆఫర్ ఎండ్స్ టుడే ఓన్లీ. అలాగే సబ్జెక్ట్ కూడా మనం ఎలా పెడతామంటే గెట్ 50% డిస్కౌంట్ ఆన్ ఈచ్ ఐటమ్, 50% డిస్కౌంట్ టుడే, ఏదో సంథింగ్ ఏదో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఏం పెడదాం? హాయ్. ఇక బాడీలో మన ఇష్టం. డియర్ సంథింగ్, డియర్ కస్టమర్, ఏదో డియర్ కస్టమర్. ఓకే. డియర్ కస్టమర్ మనం ఏం చేస్తాం? పర్చేస్ గెట్ 50% డిస్కౌంట్. ఓకే, జస్ట్ 50% డిస్కౌంట్. ఓకే, ఆన్ ఈచ్ ఐటమ్. ఓకే, ఈచ్ ఐటమ్ get 50% discount on each item మీద purchase today. Get 50% discount on each item. Right. Thank you. అంతే. జస్ట్ వర్క్ అయిపోయింది. ఓకే.
ఇంతే అయిపోయింది. ఎస్ బాస్, ఇంతే అయిపోయింది సార్, ఇంతే అయిపోయింది. ఇక అక్కడి నుంచి డైరెక్ట్ గా టోటల్ గా మనం అడ్రస్ లో అవన్నీ ఇచ్చి పడేస్తాం. ఇంతే అయిపోయింది. అయితే ఇక్కడ మనకి కొద్దిగా కాన్ఫిగరేషన్ సెట్ అని కనపడింది, కాన్ఫిగరేషన్స్ సంబంధించి. సో మనం డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ వాడతాం, డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్. టోటల్ కాన్ఫిగరేషన్ సెట్ కూడా డిఫాల్టే వాడతాం. మొత్తం కాన్ఫిగరేషన్ అంతా సక్రమంగా వాడే చూసుకుంటాడు, నో ప్రాబ్లం. ఎవరు? ఎస్సిఎస్, ఏడబ్ల్యూఎస్ వాడితే ఇదంతా కర్త కర్మ క్రియ, జస్ట్ ఉన్న ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకుంటూ వెళ్తా ఉంటాయి. మొత్తం ఎస్సిఎస్ అంతా వాడే చూసుకుంటాడు డైరెక్ట్ గా. అందుకే చెప్పాను, ఏడబ్ల్యూఎస్ ఎస్సిఎస్ మేనేజ్డ్ బై ఏడబ్ల్యూఎస్ పీపుల్, నాట్ బై యూ. జస్ట్ యు ఆర్ ఎ మీడియేటర్ పెట్టుకుని ఏడబ్ల్యూఎస్ అంటే యువర్ బిజినెస్ ఓనర్, ఇది యువర్ బిజినెస్ పార్ట్నర్, దట్స్ ఇట్. మీ బిజినెస్ ఓనర్ కి ఏడబ్ల్యూఎస్ కి మీడియేటర్ మీరు. యు ఆర్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఎస్, యు ఆర్ క్లౌడ్ ఇంజనీర్. ఎస్, ఇదంతా చేసేది క్లౌడ్ ఇంజనీర్, ఇదంతా క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ స్క్రీన్ కనపడిందంటే యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్. సార్ మేము డెవలప్స్ కూడా నేర్చుకున్నాం, మాకు కూడా ఇలాంటి టాస్క్ ఇస్తారా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. చెప్పాం కదా, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అట్లా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు అని. ఇవ్వడానికి తీసుకోవడానికి మీరెవరు, వాళ్ళెవరు? ఎస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ దెర్ ఆర్ సపరేట్ పీపుల్ ఆర్ అవైలబుల్ ఫర్ సపరేట్ టాస్క్, అంతే. అంతేగాని ఏడబ్ల్యూఎస్ డెవలప్స్ వచ్చింది ప్రాజెక్ట్ అంతా మీదే అవుతే జరగదండి. ఓకే, చాలా మంది భయపడుతుంటారు. లేదు లేదు, అట్లే ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి, నో ప్రాబ్లం. అది ఇంటర్వ్యూ అప్పుడు మాత్రమే ఇవన్నీ టచ్ చేస్తాం. నేను చెప్తా ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, దాని సపరేట్ సెషన్స్ ఉంటాయి. డోంట్ వరీ, టెన్షన్ పడద్దు. ముఖ్యంగా టెన్షన్ 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 తగ్గించుకుంటూ మనిషి జీవితంలో చాలా ముందుకు వెళ్తాడు. టెన్షన్ పెడితే చదవలేడు, పక్కన వాళ్ళతో మాట్లాడలేడు, ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటాడు, మిగతా వాళ్ళు కూడా తిడతాం. ఇది, ఈ టెన్షన్ అనేది మనిషికి చాలా ప్రమాదం, డేంజరస్ బాస్. టెన్షన్ తగ్గించుకున్నావా, ఎక్సలెంట్ బాస్, ఎన్ని మించిన వాళ్ళు లేరు ఇక, అంతే. ఓకే, సరే. ఇప్పుడు ఇదంతా చేయడానికి మనం ఏం చేద్దామంటే, మీలో ఎవరో ఒకళ్ళు మనకి ఈ ఎస్సిఎస్ ల్యాబ్ యాక్సెస్ ఇస్తే అక్కడి నుంచి మనం వెన్స్లో టెక్నాలజీ కూడా, అంటే నాది నాకే కాకుండా. ఎస్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, జస్ట్ ప్రొవైడ్ యువర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఏం చేయాలా అంటే ఎస్సిఎస్ ని వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేద్దాం. నాదే కాకుండా ఎస్సిఎస్ నుంచి. ఎస్, అప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలి, దాని పాస్వర్డ్ కావాలి. సార్ పాస్వర్డ్ మీకు చెప్తే తర్వాత మార్చుకోండి, ఏం కాదు, నో ప్రాబ్లం. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కదా, లేదా మీకు ఎంఎఫ్ ఉంది కదా, ఎంఎఫ్ఏ. ఎస్, ఎవరు ఇస్తారు? ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ప్లస్ పాస్వర్డ్, ఎంఎఫ్ఏ ఉంటే ఎంఎఫ్ఏ. ఎవరున్నారు? ఎస్ ఫ్రెండ్స్, పాపారావు, ఆయుబ్ ఉన్నారా? పాపారావు, సార్. ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఆఫీస్ లో ఉన్నావా, లేకపోతే పాసిబుల్ అవుతారా? ఐ ఆమ్ ఇన్ షిఫ్ట్ సార్, షిఫ్ట్ లో ఉన్నా సార్. అదే అందుకని. ఓకే, ఇంకెవరున్నారు? ఆయుబ్, రఘు, రఘు ఉన్నాడు కదా, రఘు. ఎస్, రఘు. రఘు, రాజేంద్ర. ఎస్. ఓకే, ఇప్పుడు ఎస్సిఎస్ అనేది మీ దగ్గర నుంచి చేయాలా? ఎస్ ఎస్, అయిపోయిందంట. మీ స్క్రీన్ షేర్ చేయండి, మీ స్క్రీన్ కనబడి. ఎస్ ఎస్, యా.